అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వము పాఠశాల విద్యా వారి కార్యక్రమం టీసాట్ లైవ్ ప్యానెల్ సెషన్స్ అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మనము జరుపుకుంటున్న ఈ టీసాట్ లైవ్ ప్యానెల్ డిస్కషన్స్కి నాతోటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశము నషా ముక్త్ భారత్ అభియాన్, అంటే డ్రగ్ రహిత మన భారతదేశం అన్నమాట. ఈరోజు మనము ఈ విషయం గురించి చర్చించుకోవడానికి మన దగ్గర ఉన్న గౌరవనీయులైన ప్యానలిస్ట్ శ్రీ పి సీతారాం గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఈగల్ ఫోర్స్. సార్ నమస్కారం అండి. శ్రీ పి శ్రీనివాసరావు గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఈగల్ ఫోర్స్. సార్ నమస్కారం సార్. శ్రీ సునీల్ గారు, అనానమస్ నార్కో గ్రూప్ అనే సంస్థ నుంచి వచ్చారు. ముందుగా అసలు మనము డ్రగ్స్ గురించి ఎందుకు, మత్తు పదార్థాలు అనేవి కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. ఇది మన పాఠశాలలు, అలాగే మన కంప్లీట్ ఏమంటారు, మన పర్యావరణం, అంటే కంప్లీట్ మన సొసైటీకి, సమాజానికి, అట్లాగే మన దేశానికి కూడా ముప్పు. కాబట్టి దీని గురించి మనందరికీ అవగాహన ఉండాలి. అట్లాగే ప్రత్యేకంగా ఈరోజు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ నషాముక్త్ భారత్ అభియాన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు దీన్ని ప్రారంభించాల్సి వచ్చింది, అసలు దీని అవసరం ఎందుకు వచ్చింది? సార్ కొంచెం దీని గురించి మాకు వివరించండి సార్. ఓకే అండి, గుడ్ మార్నింగ్ అండి. మొట్టమొదటిగా ఈ నషాముక్త్ భారత్ అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి, ఒక కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2019 డిసెంబర్లో మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ మాట్లాడుకుంటూ అందులో అసలు భారతదేశంలో డిపెండెన్స్ ఎట్లా పెరిగిపోతున్నారు, డ్రగ్ మినెస్ అన్నది, డ్రగ్స్ వాటి యొక్క దుర్వ్యసనాలు ఎట్లా సమాజంలో పెరుగుతున్నాయి అన్న విషయం గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అంతకుముందు 2019లోనే ఎయిమ్స్ వాళ్ళు, తర్వాత డ్రగ్ డిపెండెన్సీ రీసెర్చ్ టీం వాళ్ళు మన దేశంలో ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే నిర్వహించడంలో వాళ్ళకి సర్వేలో తెలిసింది ఏంటంటే, దాదాపు ఇండియాలో 2019లోనే 16 కోట్ల మంది ఆల్కహాల్ అబ్యూస్ చేసేవాళ్ళు ఉన్నారు. అందులో దాదాపు 6 కోట్ల మంది డిపెండెంట్స్ ఉన్నారు, అంటే మద్యపానం లేనిదే బతకలేని వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు తీసుకున్నప్పుడు ఏంటంటే 7.1 కోట్ల మంది డ్రగ్స్కు బానిసలైనారు. అందులో వీడ్ కావచ్చు ఎక్కువ, తర్వాత ఓపియాయిడ్స్ కావచ్చు, ఈ విధంగా డిపెండెంట్స్ వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా అందులో ఒక 3 కోట్ల మంది డిపెండెంట్స్ ఉన్నారు, వాళ్ళు అది లేని బతకలేని పరిస్థితి ఉంది. సరే, దీన్ని చూసిన తర్వాత గవర్నమెంట్కి ఏంటంటే, ఒకసారి అసలు ఇది చాలా విపరీతంగా పెరిగిపోతుంది, దీని ఫ్యూచర్లో కంట్రోల్ చేయలేకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది పెరిగే ఉద్దేశం ఉందనే దాంతో మనకు నషాముక్త భారత్ అభియాన్ అనే ప్రోగ్రాము యాక్చువల్గా 15th జూన్ 2020లో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇందులో 272 జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అందులో పైలట్ ప్రాజెక్ట్లో ఈ నషాముక్త భారత్ అనేది దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, దీన్ని డ్రగ్ డిమాండ్ని రిడక్షన్, తక్కువ చేయటం. డ్రగ్ డిమాండ్ని అంటే ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో, డ్రగ్స్ తీసుకుంటున్నారో, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే దేశంలో ఉన్నారో వాళ్ళని కర్బ్ చేయటం, అంటే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ నెంబర్ 1. రెండవది వచ్చేసి ఎడ్యుకేషన్, అందరికీ కూడా దాని గురించి అవగాహన ప్రోగ్రాంలు కండక్ట్ చేయించటం, దాని ద్వారా తద్వారా డ్రగ్ యొక్క దుష్ఫలితాలను ప్రపంచానికి తెలియజేయాలి, దేశంలో ప్రజలందరికీ తెలియజేయాలనేది రెండవ ప్రోగ్రాం. తర్వాత మూడవది వచ్చేసి రిహాబిలిటేషన్. ఎవరైతే ఆల్రెడీ డిపెండెంట్స్ ఉన్నారో వీళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ రిహాబ్ సెంటర్లలో కానీ తీసుకొని దాని ద్వారా వాళ్ళని ఆ దుష్ఫలితాల నుంచి బయటికి రావటం కోసం వాళ్ళని ప్రయత్నం చేసి వాళ్ళని నార్మల్ జీవితంలోకి తీసుకురావటం అనేది మూడో ప్రోగ్రాం. ఈ 3 ప్రోగ్రాంల కోసం ఫస్ట్ జూన్ 15th 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అది కొద్దిగా విజయవంతమైన తర్వాత 2023 జూన్ 15th రోజు మొత్తం ఇండియాలో ఉన్న అన్ని జిల్లాలకు కూడా వ్యాపింపు చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఆ డ్రగ్ అనేది ఒకటి మన సొసైటీలోకి, అంటే మీరు ఇందాక మేడం గారు కూడా చెప్పినట్టు, డ్రగ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కనుక డ్రగ్కి బానిసైనప్పుడు ఆ కుటుంబం మొత్తం అది పూర్తిగా నాశనం కావడానికి కారణమవుతుంది. అదేవిధంగా ఒక కుటుంబం నాశనం అయితే ఒక సమాజం నాశనం అవుతుంది, ఒక సమాజం నాశనం అయితే ఒక ఏరియా, అదేవిధంగా ఒక దేశం కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి యువతని, ముఖ్యంగా పిల్లలు ఎవరైతే
మనకు తీసుకున్న 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న విండో పీరియడ్లో ఎవరున్నారో వీళ్ళందరినీ బయటపడేయటం కోసం, వీళ్ళని అటువైపు వెళ్లకుండా ఆపాలనే ఉద్దేశంతో ఈ నషాముక్త భారత్ ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు సార్. శ్రీనివాస్ సార్, అసలు పిల్లల వరకు ఇవి ఎలా చేరుతున్నాయి, మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? అంటే పిల్లలు ఒకవేళ ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్ వాళ్ళు? మేడం, యాక్చువల్లీ ఇప్పుడు పిల్లలు స్కూల్స్ నుండి కొన్ని మాకు రియల్ స్టోరీస్ ఉన్నాయండి. కొన్ని వాస్తవంగా ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధతో, టీచర్స్ కూడా ఎంతో వాళ్ళని శ్రద్ధగా కాపాడుకుంటూ వస్తారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాడ్ కంపెనీ అండి. ఇప్పుడు విద్యార్థి దశలో చెడు సావాసం వలన విద్యార్థులు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు. సో దీన్ని ఇప్పుడు విద్యార్థి దశలో ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఆ ఏజ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా మనం విద్యార్థి దశలో చిన్నపిల్లలు అప్ టు 25 ఇయర్స్ వరకు మన బ్రెయిన్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది డెవలప్ కాదు. దాంట్లో ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఈజీగా దానికి వాళ్ళు ట్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ దశ ఏదంటే టీనేజ్ అంటామో మనం, ఇట్స్ చాలా జాగ్రత్తగా పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలా బ్యాడ్ కంపెనీలో ఏం జరుగుతుందంటే వాళ్ళకి అరే ఒక్కసారి తీసుకో, ఒక్కసారి ట్రై చేయి, ఏమి కాదు అనే ఒక ఆ యొక్క దీంతోనే పిల్లలు, చాలామంది పిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు. ఆ పిల్లలందరూ కూడా ఫస్ట్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే గట్టిగా స్ట్రాంగ్గా ఏదైనా చెడు వ్యసనాలకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు, లేకుంటే మిమ్మల్ని అడుగుతున్నారు, దానికి లోన్ కావడానికి అడుగుతున్నారు అన్నప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, స్ట్రాంగ్గా నో చెప్పడం అనేది ప్రతి విద్యార్థి, ప్రతి స్టూడెంట్ కూడా నేర్చుకోవాలి. మంచి ఎంత పెద్ద చిన్నవాళ్ళు చెప్పినా వినాలి, చెడు ఎంత పెద్దవాళ్ళు చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో చెడుకి మనం దగ్గర కావద్దు. అయితే ముఖ్యంగా ఈ పిల్లల్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎర్లీ స్టేజ్లో కనుక మనం ఇది డిటెక్ట్ చేసి మనం చూసుకోగలిగితే, తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ వాళ్ళ యొక్క బాధ్యత వీళ్ళని ఐడెంటిఫై చేయడం. ఆ ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయగలిగితే ఖచ్చితంగా మనం వాళ్ళని కాపాడవచ్చు. చాలా వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళని కాపాడుకోవడానికి మార్గాలు ఉన్నాయి. అయితే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ముఖ్యమైనటువంటి మనకి ఇదేంటంటే ఫస్ట్ దీంట్లో ఫిజికల్ సిమ్టమ్స్. వాళ్ళని చూడగానే మనకి వాళ్ళు కళ్ళలో అంటే కొంచెం రెడ్డిష్గా ఉండడము, కళ్ళు, వాళ్ళు ఒక రకంగా ఎప్పుడు ఒక నిద్ర అంటే క్లాస్లో కూడా నిద్రపోతూ, లేకుంటే డల్గా ఉండడము, డ్రౌజీగా ఉండడము, ఇలాంటివి ఫిజికల్ సిమ్టమ్స్ మనం చూస్తుంటాము. అలాగే రెండవది ఏంటంటే అకాడమిక్ సిచ్యువేషన్. జనరల్గా రెగ్యులర్గా స్కూల్కి వచ్చే పిల్లలు ఎక్కువగా ఆబ్సెంట్ కావడము, అలాగే వాళ్ళకి రెండవది ఏంటంటే గ్రేడ్స్ మంచిగా మార్క్స్ వచ్చే పిల్లవాడు మెల్లగా ఆ గ్రేడ్స్ తగ్గుతూ మార్క్స్ తక్కువ రావడము, లేటుగా స్కూల్కి రావడము, ఇది ఒకటండి. అలాగే నెక్స్ట్ రెగ్యులర్గా ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసి కొత్త ఫ్రెండ్స్ వైపు వెళ్తుంటారు పిల్లలు, అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే ఐసోలేటెడ్ కావడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు, అంటే అందరిలో కలిసి ఉండకుండా సపరేట్గా పక్కకి వెళ్ళిపోయి ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు పిల్లలు. ఇలాంటివన్నీ కూడా మనము టీచర్సు, తల్లిదండ్రులు చాలా మనం ఆలోచించాలి. ఐసోలేటెడ్గా సపరేట్గా ఉండడానికి ఇష్టపడే పిల్లలు కానీ, వాళ్ళు నేను చెప్పినటువంటి లక్షణాలు, అలాగే సైకలాజికల్ లక్షణాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మానసికంగా ఎప్పుడు తను ఏదో బాధలో ఉన్నట్టు, ఒక డిప్రెషన్లో ఉన్నట్టు, ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు, అలాగ ఫీలింగ్స్ కూడా మనం బాడీ ఫీలింగ్స్, అట్లానే ఫేస్ రీడింగ్స్, ఇవన్నీ మనం పిల్లలు, టీచర్స్ అండ్ తల్లిదండ్రులు వీటిని కూడా సైకలాజికల్ సిమ్టమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని ఫస్ట్ ఇది బేసిక్ థింగ్స్ మనం ప్రాథమిక దశలోనే కనుక దీన్ని గుర్తించగలిగితే తప్పనిసరిగా మనం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళని కాపాడుకోగలుగుతాం.
ధన్యవాదాలు సార్. విన్నారు కదా పిల్లలు, మీ తోటి విద్యార్థులు కానీ అలాగే టీచర్స్ కూడా ఎవరైనా ఇలాంటివి ఏవైనా లక్షణాలు కనుక మీరు గమనించినట్టయితే కొంచెం అనుమానపడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్. సీతారాం సార్, మనం యూజువల్గా ఈగిల్ ఫోర్స్ అనగానే లా ఎన్ఫోర్స్మెంట్ అని, పనిష్మెంట్స్ అని, లేకపోతే లీగల్ యాక్షన్స్ తీసుకొని, కానీ అసలు ఈ అవేర్నెస్ వింగ్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది సార్ ఈగిల్ ఫోర్స్ వాళ్ళది? దాని గురించి చెప్పండి. యాక్చువల్గా ఈ నషాముక్త భారత్ అనేది ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో దాన్ని సేమ్ తీసుకొని మన స్టేట్ గవర్నమెంట్ కూడా మిషన్ పరివర్తన అనే ఒక స్కీమ్ స్టార్ట్ చేసిందండి. ఇందులో కూడా మిషన్ పరివర్తనలో కూడా 3 ముఖ్యాంశాలు ఏంటంటే, ఈ కర్బ్ చేయటం, ఎవరైతే ఉన్నారో డ్రగ్ ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఆ క్రైమ్ జరుగుతుందో దాన్ని కర్బ్ చేయటం, రెండవది ఎడ్యుకేషన్, మూడవది రిహాబ్ సెంటర్స్. అదే దాంట్లో ఏంటంటే భాగంగా ఈ 3 మిషన్ పరివర్తనలో భాగంగా మనకు స్టేట్ గవర్నమెంట్ ఈరోజు ఈగిల్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఇదే యాంటీ నార్కోటిక్ బ్యూరో ఉండేది. సో ఈ ఈగిల్ ఫోర్స్లో ముఖ్యంగా అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా మా డైరెక్టర్ సార్ కావచ్చు, ఎవరైనా మనం నార్మల్గా చూసినప్పుడు మనకున్న దాదాపు 140 కోట్ల పబ్లిక్లో ఇప్పటికీ డ్రగ్స్ బానిసలైనట్టు, డ్రగ్స్కి బాగా పోతున్నట్టు తెలిసిన వాళ్ళు కేవలం 7 కోట్ల మంది. 7 కోట్ల మంది, అది ఇంకా నెంబర్ పెరిగిండొచ్చు ఇప్పుడు. అయితే ఈ 7 కోట్ల మంది ఉన్నారు, మిగతా ఏదైతే ఉన్నారో 130 కోట్ల మంది మిగతా వాళ్ళు ఏమైనారో, వీళ్ళని డ్రగ్స్ గురించి ఉన్న దుష్ఫలితాలు కనుక మనం చెప్పగలిగి వాళ్ళని కొంచెం అవేర్ చేయగలిగితే, దాని గురించి అన్నీ వాళ్ళు గ్రహించగలిగితే, వాళ్ళు అటువైపు పోయే మార్గాలు తక్కువైతాయి, మూసుకుపోతాయి అన్నీ అనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈరోజు ఈగిల్ ఫోర్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నామో, ఎడ్యుకేషన్ అంతకన్నా డబుల్ సీరియస్ తీసుకుంటున్నాం. ఎందుకంటే డ్రగ్స్కి ఇంకా బానిసలు కాని వాళ్ళు, అటువైపు బోని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి దాంతో మేము ఈగిల్ ఫోర్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగా మేము ఆల్ కమ్యూనిటీస్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అన్ని కాలేజీలకు వెళ్ళి, తర్వాత స్కూల్స్కి వెళ్ళి, ఆ తర్వాత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి, ఎక్కడైతే జరిగే అవకాశం ఉంది, అంటే యువత ఎక్కువ ఉండే అవకాశం ఉంది, వాటిలో మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే మేము నార్మల్గా ఈ డ్రగ్ అవేర్నెస్ గురించి, వాటి లక్షణాల గురించి, ఏ రకంగా వీళ్ళు దానికి అడిక్ట్ అవుతున్నారో దీని గురించి చెప్తూ, అదేవిధంగా కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, మా ముందరకు వచ్చిన కొన్ని సమస్యలు చెప్పటం, వాళ్ళు ఏ విధంగా బయటకు వచ్చారో చెప్పటం, అదేవిధంగా వాళ్ళు పోకుండా ఉండటానికి ఏ రకమైన చర్యలు తీసుకోవటం, వీటన్నిటి గురించి కూడా మేము బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా కాకుండా మా డైరెక్టర్ గారు ఏంటంటే ఇంకా ఒక స్టెప్ ముందరికి తీసుకొని, ఈ కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తంలో, అంటే మనం టీచర్స్ కావచ్చు, ఆల్ ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందులో పనిచేసే ప్రతి ఒక్కళ్ళని కూడా తీసుకొని వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇంకా చెప్పినప్పుడు ఇంకా వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. అది దీన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఓకే, సో విన్నారు కదా పిల్లలు, ఈగిల్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి, అట్లాగే మన పాఠశాలల్లో ప్రహారీ క్లబ్స్ అని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కూడా అవేర్నెస్, అంటే అవగాహన, అట్లాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, మీకు ఏదైనా సమాచారం తెలిస్తే దాన్ని కూడా మీరు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ఉంది కదా, నంబర్ మీ అందరికీ గుర్తే కదా, 1908, దానికి సమాచారం వెంటనే అందించడానికి ఈ అవేర్నెస్ డ్రైవ్ ఈగిల్ ఫోర్స్ ద్వారా మరియు పాఠశాల విద్యాశాఖ ద్వారా జరపబడుతుంది. ఇప్పుడు సార్ ఇంకొకటి ఏంటంటే, అసలు ముందస్తు అవగాహన ముఖ్యమని మనం అనుకున్నాం, పిల్లలందరికీ ఇస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పుడు మీరు కొన్ని కాంపిటీషన్స్ అలాంటివి కూడా కండక్ట్ చేస్తున్నారు కదా, సో అంటే వాటి వల్ల కూడా ఏమన్నా మార్పు జరుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం దీంట్లో కూడా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసాం, అంతకుముందు కూడా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళతోని, కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళతోని, వీళ్ళందరితో హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిసి పిల్లల్లో ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీలు, అదేవిధంగా ముఖ్యంగా ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అంటే ఇవన్నీ ఎందుకంటే పిల్లలు అంటే కొంత వాళ్ళకు ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు వాళ్ళు దాని గురించి ప్రిపరేషన్లో దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి అవగాహన ఇంకెక్కువ పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అదేవిధంగా ఒక క్లాస్లో ఒక పిల్లవాడు ఉన్నాడంటే ఆ పిల్లవాడు ఒక వ్యాసరచనకో, ఒక ఉపన్యాసం పోటీకో, లేదా ఒక చిత్రలేఖనం ఏదైనా డ్రాయింగ్కో అతను వచ్చినప్పుడు అతను చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా కొన్ని సలహాలు తీసుకుంటాడు. అంటే అదేవిధంగా వాళ్ళకు కూడా
కొద్దిగా అవేర్నెస్ ఏర్పడుతుంది. అంటే ఇండివిజువల్గా తెలుసుకోవటం వేరే, ఒక గ్రూప్గా దాని గురించి డిస్కస్ చేసి ఒక చర్చ చేసి ఆ చర్చ ద్వారా కొన్ని పాయింట్స్ తీసుకొని వాళ్ళు ఉపన్యాసం కానీ వ్యాసరచన కానీ చేయటం ద్వారా వాళ్ళల్లో పిల్లల్లో యాక్చువల్ దాని అవేర్నెస్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇంకోటి దాని గురించి వాళ్ళు పూర్తి అవగాహన తెలుసుకునే కార్యక్రమం కూడా దీని ద్వారా ఎక్కువ పోతుంది. అదేవిధంగా ఇంకో విషయంలో మెయిన్గా మేము ఈ చిత్రలేఖనం డ్రాయింగ్ పోటీలు నిర్వహించినప్పుడు చాలా స్కూళ్ళల్లో కాలేజీలలో పిల్లలు ఎంతో అసలు మనం ఊహించలేని విధంగా వాళ్ళ ఆలోచన సరళి ఎట్లుందంటే, డ్రగ్స్ బారిన పడితే మనిషి ఏ విధంగా తయారవుతాడు, దేశం ఎట్లా అవుతుంది, ఎన్విరాన్మెంట్ ఎట్లా అవుతుంది, సమాజం ఎట్లా అవుతుంది, వాళ్ళు కొత్త కొత్త ఐడియాలతోని వాళ్ళు క్రియేట్ చేసిన అవి డయాగ్రామ్స్ చూసినప్పుడు ఆ చిత్రలేఖనాలు అవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కూడా కలిగింది. అంటే పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయగలిగినప్పుడు వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారనేది తెలిసింది. అదేవిధంగా అందరికీ అన్ని స్కూళ్ళల్లో కండక్ట్ చేయటం, స్టేట్ వైడ్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవి వాళ్ళకు ప్రైజెస్ ఇవ్వటం, దీని ద్వారా మొత్తం ఒక పెద్ద చర్చ అనేది అయితే ఫస్ట్ బయలుదేరుతుంది. ఒక సమాజంలో ఒక స్టూడెంట్ వింగ్లో ఒక చర్చ స్టార్ట్ అవుతుంది. ఆ చర్చ అనేది ఖచ్చితంగా అది మంచి మార్గం వైపే తీసుకెళ్తుందని మా ఉద్దేశం. ధన్యవాదాలు సార్. సునీల్ గారు, ఈ మధ్యనే మాకు ఈ నార్కో అనానిమస్ సంస్థ గురించి తెలిసింది. అసలు మీరు అంటే మీ పాత్ర ఏంటి, ఏం చేస్తారు, అట్లాగే మీ ఓన్ ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేస్తారా? నమస్కారం, నా పేరు సునీల్. నేను నార్కోటిక్స్ అనానిమస్ సంస్థ మెంబర్. నేను ఒక డ్రగ్ అడిక్ట్ని. నేను 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నాకు వేరే వేరే బోధ పదార్థాలు అలవాటైంది. నాకు ఒక ఇనీషియల్గా స్కూల్లో అందరు చేస్తున్నారని స్టార్ట్ అయింది. అంటే ఒక మేబీ ఆ టైంలోనే, ఐఎమ్ సేయింగ్ 25 years బ్యాక్, మేబీ 10% ఆఫ్ మై స్కూల్ వాజ్ యూజింగ్. అప్పుడు మేము అంటే ఎప్పుడు అనుకోలే జీవితం ఇది ఒక డ్యామేజ్ అవుతుంది, నేను ఒక డ్రగ్ అడిక్ట్ అయిపోతా అని ఎప్పుడు అనుకోలే. డ్రగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను జస్ట్ ఓకే అందరు చేస్తున్నారు, కొత్త ఎక్స్పీరియన్స్ అని స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కూడా జస్ట్ సైలెంట్ అయిపోయినా, ఏం చెప్పలే నేను. కానీ నాకు ఒక అలవాట్లాగా అయిపోయింది. ఇది ఎందుకు స్టార్ట్ చేస్తానో చాలా తక్కువ టైం పని చేశాను. నాకు ఒక 16-17 yearsలోనే నాకు అర్థమైపోయింది ఇది నాకు బయట రావాలి. కానీ ఎలా చెప్పాలి అంటే నా ఫ్యామిలీకి చెప్పలేను, వేరే వాళ్ళకి చెప్పలేను, ఎలా బయట రావాలి. నేను చాలా ప్రయత్నం చేశాను ఇది బయట రావడానికి. వేరే వేరే ఫ్రెండ్స్ మార్చాను. ఒక సిటీ నుంచి వేరే సిటీ వెళ్ళిపోతే, వేరే కాలేజ్ స్టార్ట్ అయితే అక్కడ ఒక ఫ్రెష్ స్టార్ట్ వస్తుంది, ఫ్రెష్ లైఫ్ వస్తుంది. అలా ట్రై చేసాము. చాలా వేరే టైప్స్లో ట్రై చేశాను. సరే, నాకు ఈ మందు పదార్థాలతోటే ప్రాబ్లం ఉంది, ఈ డ్రగ్స్ తోటే ప్రాబ్లం ఉంది, వేరే డ్రగ్స్ వాడి ఈ డ్రగ్స్ తోటి ప్రాబ్లం ఉండదు అని అనుకున్నాము. అలా ట్రై చేసాము. చాలాసారి అన్నీ ట్రై చేస్తే కూడా ఒక జీవితం అన్మేనేజబుల్ ఉండే. బై ద టైమ్ ఐ వాజ్ 20 years అప్పుడే చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిపోయినా. ఎలా బయట రావాడు తెలియదు, జీవితం ఏమైపోతుంది తెలియట్లే, ఒక నెక్స్ట్ లైఫ్లో ఏముంది అని ఒక పర్పస్ లేకుండా అయిపోయింది. ఫ్యామిలీ తోటి ఏ చెప్పడం లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు వీటితోటి ఏం చేయాలని. కానీ బయట రావాలని కోరిక ఉండే, అదొకటే ఉండే. ఈ నార్కోటిక్స్ అనానిమస్ సంస్థకి ఒక 22 years అప్పుడు నేను వచ్చానండి. అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ నాకు, మేము కూడా నీలాగానే ఉన్నాము, మేము బయటకు వచ్చాము, మేము నార్మల్గా ఉన్నాము, అది నువ్వు కూడా బయట రావచ్చు, నువ్వు కూడా బాగా ఉండొచ్చు అని నాకు ఒక హోప్ ఇచ్చారు. నేను అప్పుడు చాలా బ్యాడ్ కండిషన్లో ఉండే. నేను నార్మల్ డ్రగ్ అడిక్ట్ లైఫ్ లాగా, ఒక వారానికి 1 రోజు 2 రోజు స్నానం చేయడం, వారానికి 1 రోజు 2 రోజు బ్రష్ చేయడం, అన్ని డర్టీ క్లోత్స్, ఎక్కడ ఒక మంచి లైఫ్ స్టైల్ లేదు. అదే మ్యాట్రస్ ఆన్ ద ఫ్లోర్, ఒక చిన్న రూమ్, ఎప్పుడు ఒక చాలా ఇయర్స్గా రోజుకి ఒకటేసారి తినడం. నేను ఇప్పుడు ఎలా ఉన్నా, నేను 45 kilos అయిపోయినా అప్పుడు. సో ఏం అర్థం కాలేదు జీవితంలో ఏం చేయాలని. కానీ ఇక్కడ ఫస్ట్ మీటింగ్ వీళ్ళ నార్కోటిక్స్ అనానిమస్ ప్రోగ్రాంలో వస్తున్నప్పుడు నాకు అదే చెప్పారు. చూస్తే వీళ్ళు బాగుండే, అందరు కార్స్లో వచ్చారు, బైక్స్లో వచ్చారు, చూస్తే బాగున్నారు, నవ్వుతున్నారు, ఒక మంచి లైఫ్ ఉంది అని కనిపిస్తుంది.
అరే కానీ వాళ్ళ మాటలతోటి అరే వీళ్ళు కూడా వాడారు, డ్రగ్స్ వాడారు, వీళ్ళు కూడా బయటకు వచ్చారు, నేను కూడా బయట రావచ్చు అని చెప్తున్నారు. అది ఒక సపోర్ట్ అయింది. ఆ సపోర్ట్ స్ట్రక్చర్ ఉండడం వల్ల నేను బయట రావడం అయింది. నేను ఎప్పుడు అనుకోలే కొత్త జీవితం దొరుకుతుంది, నాకు ఎడ్యుకేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తాను, నాకు పెళ్ళి అవుతుంది, నాకు నార్మల్ ఫ్యామిలీ ఉంటుంది, ఇదంతా వచ్చింది, ఇదంతా కొత్త లైఫ్ ఉంది నాకు. ఎందుకంటే నేను నార్కోటిక్స్ అనానిమస్ సంస్థతోటి ఉన్నాను. నార్కోటిక్స్ అనానిమస్ సంస్థ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలంటే, మేము బేసిక్లీ ఎనీ ఫార్మ్ ఆఫ్ అడిక్షన్, నార్కోటిక్స్ అనే లేదు, చాలామందికి గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఉంటుంది, చాలామందికి వెరీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అడిక్షన్ ఉంటుంది. ఏ ఫార్మ్ ఆఫ్ అడిక్షన్ అయినా మీ జీవితం అన్మేనేజబుల్గా అయిపోతుంది అంటే మేము సపోర్ట్ చేస్తాం, మేము హెల్ప్ చేస్తాం, ఫ్రీగా హెల్ప్ చేస్తాం. మాది వెబ్సైట్ NA.org. ఆల్ ఇండియా ఎక్కడైనా మా సంస్థ ఉంది, అన్ని సిటీస్లో ఉన్నాయి. ఇండియాలో ఒక 25,000 ఫ్యామిలీ ఆర్ హ్యాపీ, 25,000 ఫ్యామిలీకి హెల్ప్ అయింది ఈ నార్కోటిక్స్ అనానిమస్ సంస్థ వల్ల. అండ్ లోకంలో ఇంకా చాలా కంట్రీస్లో ఉన్నాం మేము. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఇక్కడ వచ్చి మాట్లాడడానికి. థ్యాంక్ యూ. విన్నారు కదా పిల్లలు, తప్పుదారిన వెళ్ళినా మళ్ళీ తెలుసుకుని తిరిగి నార్మల్ లైఫ్ అంటే ఏంటి, ఒక సివియర్ డ్రగ్ అడిక్ట్ జీవితం నుంచి మళ్ళీ నార్మల్ జీవితంలోకి, హెల్తీ లైఫ్లోకి వచ్చి ఎంతో సక్సెస్ఫుల్గా తన జీవితాన్ని కొనసాగిస్తున్న సునీల్ గారికి ధన్యవాదాలు సార్. మన స్టూడియోలో ఈరోజు కోమలి మేడం కూడా ఉన్నారు. డి అడిక్షన్ సెంటర్స్ మన తెలంగాణలో ఉన్నాయి ఆవిడకి, అండ్ షీఈ్ కోఆర్డినేటింగ్ విత్ దెమ్. మేడం, అసలు మనకి ఎన్ని డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి అసలు? మన తెలంగాణలో టోటల్గా 15 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నాయి. ఓకే మ్యామ్, అసలు ఫస్ట్ డి అడిక్షన్ సెంటర్కి వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళేదాకా ఏం జరుగుతుంది, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు వన్స్ డి అడిక్షన్ సెంటర్కి వచ్చినప్పుడు ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసిన తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్క్రీనింగ్లో స్కోరు డిఫరెంట్ డ్రగ్ అబ్యూస్ వాటికి తీసుకునే వాటికి, ఆల్కహాల్ కానీ ఏదైనా డ్రగ్స్ తీసుకునే వాటికి డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. అకార్డింగ్ టు దట్ స్కోరింగ్ మనము అడ్మిట్ చేసుకుంటాం అన్నమాట. మామూలుగా స్కోరింగ్ తక్కువగా వచ్చినప్పుడు బ్రీఫ్ ఇంటర్వెన్షన్స్ అవసరమవుతాయి. అలాగే ఈ స్క్రీనింగ్ ప్రాసెస్లో స్కోరింగ్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళకి అడ్మిషన్ అనేది కంపల్సరీ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత ఏం చేస్తారు మ్యామ్? అంటే వాళ్ళకి ఏమన్నా మెడిసిన్ ఇస్తారా, లేకపోతే ఇంకేమన్నా అంటే వాళ్ళని ఎలా దాని నుంచి డైవర్ట్ చేయడం, డీవియేట్ చేయడం అలాంటివి ఏం జరుగుతాయి అక్కడ? వన్స్ వాళ్ళు అడ్మిట్ అయిన తర్వాత ఫస్ట్ డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్ ఉంటుందండి. ఇది 1 వీక్ to 10 days పడుతుంది ఎవ్రీ పర్సన్కి. ఇది డిపెండ్స్ అపాన్ వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది. ఆ తర్వాత సైకో యాక్టివ్ వీళ్ళ క్లాసెస్ ఉంటాయి, రీఎడ్యుకేటివ్ సెషన్స్ అని ఉంటాయి. ఆ రీఎడ్యుకేటివ్ సెషన్స్లో వాళ్ళకి యాంగర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్ట్రెస్ మేనేజ్మెంట్, వాటి నుంచి ఎలా బయటపడచ్చు, అలాగే ఎడిక్షన్ డిసీజ్, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ మీద వాళ్ళకి డైలీ క్లాసెస్ అనేది తీసుకుంటారు వాళ్ళని నార్మల్ పర్సన్స్గా తయారు చేయడానికి. అట్లాగే డైలీ యోగా అండ్ మెడిటేషన్ క్లాసెస్ జరుగుతాయి. అలాగే డైలీ జనరల్ ఫిజిషియన్ అండ్ సైకియాట్రిక్ డాక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. నర్సెస్ ఉంటారు. అకార్డింగ్ టు ద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు నర్సెస్ వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళకి రిక్రియేషన్ యాక్టివిటీస్ లైక్ న్యూస్ పేపర్ అవైలబుల్గా ఉంటుంది. అలాగే టీవీ, క్యారమ్స్, చెస్ అవన్నీ ఉంటాయండి. డైలీ యాక్టివిటీస్లో ఇవి భాగంగా ఉంటాయి. మేడం, ఒకవేళ ఇప్పుడు స్కూల్ పిల్లలు ఎవరైనా మీకు ఉంటే, మైనర్స్ ఉంటే, వాళ్ళని కూడా ఈ డి అడిక్షన్ సెంటర్స్లో తీసుకోవడం జరుగుతుందా మేడం? అబోవ్ 18 years వాళ్ళని మనం డి అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేయడం ఉంటుందండి. బిలో 18 years వాళ్ళకి సైకియాట్రిక్ విజిట్ చేయమని చెప్తాము. ఒకసారి కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళకి సోషల్ ఇంటర్వెన్షన్స్ తీసుకోవడము, అలాగే చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్స్లో అడ్మిట్ అవ్వమని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలండి. సార్, అసలు ఒకవేళ ఎవరైనా పిల్లలు ఒత్తిడికి గురై, అంటే పియర్ ప్రెషర్ వల్ల 1-2 సార్లు ఏమైనా తీసుకోవడం జరిగితే తిరిగి మళ్ళీ నార్మల్ లైఫ్కి రావడానికి ఆస్కారం ఉంటుందా, లేదా వాళ్ళు ఎలా
దాని నుంచి బయటికి రావాలి. ఓకే మేడం. యాక్చువల్లీ మేడం ఇప్పుడు జనరల్గా ఈ అడిక్షన్స్లో రకాలు ఉన్నాయి మేడం. మనం ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఉంది, లేకుంటే ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంది. ఇవేంటంటే జనరల్గా ఇవి ఎవరైతే అడిక్ట్ అవుతారో వాళ్ళు ఎప్పుడైనా కానీ అవి వాళ్ళకి తెలిసి ఇవి తప్పు అని కానీ తీసుకుంటున్నారు. బట్ వాళ్ళు ఎప్పుడైనా దాన్ని ఆపుకోవాలి, అడిక్షన్ని ఆపాలి అంటే వెంటనే వాళ్ళంతట వాళ్ళు అది ఆపుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. కానీ వేరేజ్ డ్రగ్స్ అనేది ఇది చాలా సీవియర్ అడిక్షన్ మేడం. ఇది ఒక్కసారి ఎవరైనా తీసుకున్నారంటే అది ఇమ్మీడియట్గా మన బ్రెయిన్ని క్యాప్చర్ చేస్తుంది. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఇది క్యాప్చర్ చేసి మొత్తం బాడీకి ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మేడం. సో దట్ జనరల్గా ఫస్ట్ పిల్లలు ఇందాక చెప్పాను, నో అనేది స్ట్రాంగ్గా చెప్పడం ప్రతి పిల్లవాడికి రావాలి. అయితే ఇక్కడ అది ఎప్పుడైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మేడం దాన్ని క్యాప్చర్ చేసిన తర్వాత దాని నుండి బయటకు రావడానికి మామూలుగా అంత ఈజీ కాదు మేడం అది. కాబట్టి దానికి తప్పనిసరిగా సపోర్ట్ అవసరం. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ తల్లిదండ్రులు, టీచర్లు, అలాగే మన డిఎడిక్ వాళ్ళ ద్వారా కూడా కానప్పుడు తప్పనిసరిగా మా యొక్క తెలంగాణ ఈగల్ ఫోర్స్ మేము కూడా ఆల్వేస్ రెడీ ఉన్నాం. మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1908 మేడం. దీనికి ఎవరు కాల్ చేసినా కూడా వాళ్ళకి గైడ్ చేస్తాం. అంటే డిఅడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అలాగే నార్కో అనానమస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా పంపిస్తాము సీవియర్గా ఉంటే. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది టాలరెన్స్ లెవెల్లో సింపుల్గా మనం ట్రీట్మెంట్తో వాళ్ళని ఇమ్మీడియట్గా చేయొచ్చు. రెండవది ఏంటంటే టాలరెన్స్ దాటి వెళ్ళినప్పుడు అడిక్షన్ వరకు వెళ్తుంది మేడం. అడిక్షన్ లెవెల్ అప్ టు 6 months వరకు వాళ్ళు కనుక దీనికి ఇదైనప్పుడు ఇందాక కోమలి మేడం గారు చెప్పినట్టు తప్పనిసరిగా డిఅడిక్షన్ సెంటర్లో వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ ట్రీట్మెంటు ఇంటి నుండి కూడా వచ్చి వాళ్ళు చేసుకొని ఇక్కడ కౌన్సిలింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తూ తీసుకుంటారు. కానీ ఏదైతే డిపెండెన్సీ స్టేజ్ ఉంటుందో మేడం, 3rd స్టేజ్లో చాలా సీవియర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇంటి నుండి కౌన్సిలింగ్ చేసి ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోవడం కుదరదు మేడం. వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క రీహాబిలిటేషన్ సెంటర్స్ అండ్ డిఅడిక్షన్ సెంటర్స్లో వాళ్ళు తప్పనిసరిగా అడ్మిట్ అయ్యే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. కానీ దీంట్లో ఒకటి ఇందాక మన సునీల్ సార్ చెప్పినట్టు ఎప్పుడైనా కానీ మనిషి తన యొక్క అంతరాత్మ ప్రబోధంతో తాను మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళు చేయగలుగుతారు. కానీ అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ మంచి గురించి, మీ గురించి మీకంటే మంచిగా ఎవరు ఆలోచించరు. కాబట్టి మీకు ఏది మంచి ఏది చెడు అనేది ఆ యొక్క విజ్ఞతతో ప్రతిసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా ట్రాప్ అయినా కూడా సమాజం మొత్తం మీ గురించి ఆలోచిస్తుంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి యువకుల్ని కాపాడడం. ఎవ్వరు అడిక్షన్ అయినా కూడా వాళ్ళని తిరిగి కొత్త జీవితం ఇవ్వడమే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే ఇందాక మా ఎస్పీ సార్ చెప్పినట్టు అందరు స్టేక్ హోల్డర్ అంటే పోలీసులు కావచ్చు, అక్కడ టీచర్సు, లెక్చరర్సు, యూనివర్సిటీస్లో ప్రొఫెసర్సు, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలాగ అందరికీ కూడా సొసైటీలో ఈగల్ ఫోర్స్ ద్వారా మేము ట్రైనింగ్ ఇచ్చాము. అందరూ కూడా ముందుకొచ్చి ఇది సామాజిక బాధ్యతగా ఎన్జిఓ గ్రూప్స్ కూడా అందరూ కలిసికట్టుగా ఇప్పుడు మా స్టేట్లో మేడం ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున మనం 500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళు కూడా స్టేట్ లెవెల్లో ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మనం అందరం ముందుకొచ్చి దీని మీద ఫైట్ చేస్తేనే మనం దీనిలో సక్సెస్ కాగలుగుతాం, మన పిల్లల్ని కాపాడుకోగలుగుతాం. ఈరోజు కనుక నాకెందుకులే అని కనుక ఎవరైనా అనుకుంటే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. ఇప్పుడు మనం కనుక కరెక్ట్ ఈ టైంలో మనము మన పిల్లల్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో మన దేశం చాలా నష్టపోతుంది. మన పిల్లల భవిష్యత్తు పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో ఎవరైనా ఒక్కరైనా కూడా దీనికి అడిక్ట్ అయ్యి అలాగే వాళ్ళని మనం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ ఒక్కరి వల్ల కూడా
చాలామంది చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం మనందరం కలిసికట్టుగా ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం. ధన్యవాదాలు సార్. విన్నారు కదా పిల్లలు, ఇది మన ఒక్కరి బాధ్యత. అంటే సమాజము, దేశము అన్నీ బాగా ఉండాలంటే అందరి బాధ్యత. అట్లాగే ఒకవేళ మీరు అడిక్షన్లోకి వెళ్ళినా కూడా దాని నుంచి బయటికి వచ్చే మార్గాలు ఉన్నాయి. అండ్ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు సార్ చెప్పడం జరిగింది. 1908కి కాల్ చేయండి. లేదా మీకు ఏమన్నా మానసిక సమస్యలు ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసికట్టుగా ఈ ఉద్యమం లాంటి నషాముక్త భారత్ అభియాన్ అంటే డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాం. అవగాహన మరియు నిర్మూలన కోసం అందరం కృషి చేస్తున్నాము. సో ఏవైతే అంటే ఏంటి, మన ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల వాళ్ళు, అంటే ఏంటి, మన వైద్య శాఖ నుంచి టెలిమానస్ అని మనకి ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. వాళ్ళు మీరు ఏ సమస్య ఉన్నా, ఎందుకంటే సమస్యల వల్ల మీరు డిసప్పాయింట్ అయ్యి లేదా డిప్రెషన్లోకి వెళ్ళి ఇలాంటి చెడు మార్గాలలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది, మీరు ఎవరికి చెప్పుకోలేరు అంటే ఈ హెల్ప్ లైన్ నంబర్ త్రూ మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ద్వారా ఎంతో మంచి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏ హెల్ప్ లైన్ నంబర్స్, టోల్ ఫ్రీ నంబర్స్ గురించి ఇప్పుడు మనమైతే ఇక్కడ చర్చించుకుంటున్నామో వేటిలో కూడా ఎటువంటి మీ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరికి కూడా మీ నంబర్స్ కూడా డిస్ప్లే అవ్వవు. మీరు కాల్ చేసినప్పుడు 1908 కానీ టెలిమానస్ సర్వీస్కి కానీ, లేకపోతే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ నార్కో అనానిమస్ అనే సంస్థ కానీ, వీళ్ళెవరూ కూడా మీ వివరాలు ఎవరికి షేర్ చేయడం జరగదు, కానీ మీకు సహాయం చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఒకవేళ మీకు అలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నా, లేదు 1-2 సార్లు మీ స్నేహితుల ఒత్తిడి వల్ల మీరు డ్రగ్స్ తీసుకోవడం కానీ వాటి దగ్గరికి వెళ్ళడం కానీ జరిగింది అంటే మీరు తప్పకుండా వాటి నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. ఎస్, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు సార్, తీసుకున్నాము హన్మకొండ నుంచి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. మేడం, ఇప్పుడు ఈ పిల్లలు అడిక్ట్ అయినప్పుడు ఎస్ సార్, వాళ్ళని మనం ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం? అంటే వాళ్ళు దీనికి అడిక్ట్ అయ్యారు, డ్రగ్కి అడిక్ట్ అయ్యారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఇలాంటి వాటి గురించి ఏమైనా క్లారిఫై చేయగలుగుతారా? తప్పకుండా సార్. సార్, ముఖ్యంగా సార్ పిల్లలు అడిక్ట్ అయినప్పుడు ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సార్, వాళ్ళు ఫస్ట్ జరిగేది ఏంటంటే ఫ్రెండ్షిప్లో చేంజ్. వాళ్ళు కొత్త ఫ్రెండ్స్కి దగ్గర అవుతుంటారు, పాత ఫ్రెండ్స్కి దూరం అవడానికి ట్రై చేస్తుంటారు. అది మొదటి సిమ్టమ్ సార్. అంటే చెడు స్నేహితులకి దగ్గర అవుతూ ఉంటారు, అది గమనించాలి. రెండవది మనకి ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా నీట్నెస్ మెయింటైన్ చేయరు, లేట్గా లెగడము, డ్రౌజీగా ఉండడము, అలాగే ఎప్పుడు కూడా శారీరక లక్షణాల్లో కళ్ళు బాగా రెడ్గా ఉండడము. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను ఈ సెషన్లో, బాగా కళ్ళు రెడ్గా ఉండడము, అలాగే ఫిజికల్గా వాళ్ళు తూలుతూ నడవడము, కొంచెం డిఫరెంట్గా డిప్రెషన్లో ఉండడము, స్ట్రెస్కి ఫీల్ అవ్వడము, ఇలాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. అలాగే మనము ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఇంకొక దగ్గర ఐసోలేటెడ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, మన నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. క్లాసెస్లో కూడా వాళ్ళ యొక్క గ్రేడ్స్ తగ్గుతూ ఉంటాయి, అటెండెన్స్ తగ్గుతూ ఉంటుంది, స్కూల్కి ఎక్కువగా ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర చెడు వాసన అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని స్కూల్స్లో కూడా పిల్లలు ఈ యొక్క ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కూడా ట్రాప్ అవుతున్నారండి. అవి కూడా మనందరము ర్యాండమ్గా ఈ బ్యాగ్స్ అవి చెక్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా. అలాగే స్కూల్స్లో ఈ వాష్రూమ్స్ అవి కూడా టీచర్స్ అప్పుడప్పుడు వాటిని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. హాస్టల్స్ ఉంటే హాస్టల్స్లో కూడా ర్యాండమ్ చెకింగ్స్ చేస్తూ ఉండాలి. ఇవి తప్పనిసరిగా మనం చేయగలిగితే మనం ప్రైమరీ స్టేజ్ అన్నమాట, ప్రాథమిక దశలోనే మనం దాన్ని గుర్తించగలిగితే తప్పనిసరిగా వాళ్ళని మనం కాపాడుకోగలుగుతాం. మనందరి బాధ్యత ఇది. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నేలకొండపల్లి మండలం మేడం, ఖమ్మం జిల్లా. చెప్పండి సార్. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని చాలా బాగుంది మేడం, మంచి అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మరియు
ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ఈ యొక్క డ్రగ్స్ రవాణా అనేది జరుగుతుంది మేడం. దీన్ని నివారించడం కోసం యాజ్ ఏ ఉపాధ్యాయుడిగా మేము ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి? గతంలో కూడా మా నేలకొండపల్లి ఎస్ఐ గారు మా స్కూల్కి వచ్చి వాటి మీద అవగాహన కూడా కల్పించారు. ఇంకా ప్రతి నెల కూడా ఇలాంటి కార్యక్రమాలు పాఠశాల చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం మేడం. అదేవిధంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి డ్రగ్స్ రవాణా సంబంధించి ఉపాధ్యాయుడిగా మేము ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మేము ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పించాలో తెలియజేయండి. ఈ సోషల్ మీడియా అంటే జనరల్గా మనకి డ్రగ్స్ ఎక్కువ రవాణా అంతా డార్క్ వెబ్లోనే ఎక్కువ జరుగుతుంది. అంటే సప్లై చైన్ కానీ తర్వాత ఏదైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా డార్క్ వెబ్లో ఎక్కువ జరుగుతుంది. నాకు తెలిసి స్కూల్ చిల్డ్రన్ డార్క్ వెబ్ యూజ్ చేసేంత స్థాయిలో ఉండరు. బట్ ఏంటంటే మనం నార్మల్గా తీసుకున్నప్పుడు సోషల్ మీడియా స్థాయిలో ఆ డ్రగ్ని గ్లామరైజ్ చేస్తున్నారు. కొంచెం మనం తీసుకున్నప్పుడు ఎవరైనా సినిమాల్లో చూపించినప్పుడు సిగరెట్ తాగినోడు ఒక హీరో లాగా, మద్యపానం చేయటం ఒక సోషల్ అది బిహేవియర్ లాగా, అదేవిధంగా డ్రగ్స్ చేయటం కూడా కొన్ని సినిమాల్లో చూపిస్తున్నాడు. ఈ సోషల్ మీడియా చూడటం ద్వారా కూడా పబ్లిక్ ఇదంతా ఏదో గ్లామర్ ఫీల్డ్, దీని ద్వారా ఏదో కొత్త ఆనందం వస్తుంది, లేదంటే దీన్ని అంటే అది తీసుకోవడం తప్పేం కాదన్నట్టు విధంగా కూడా కొన్నిసార్లు ఉన్నాయి. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మా తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, తర్వాత మా ఈగిల్ ఫోర్స్ నుంచి కూడా మేమేం చేస్తున్నామంటే సినిమాల్లో ఎక్కువ చూపించేది అంటే నార్కోటిక్స్ తీసుకున్నప్పుడు ఇది తప్పు అని చెప్పడం, చట్టరీత్యా నేరం అని చెప్పే ప్రోగ్రాంలు కొన్ని అందులో క్లిప్స్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా వీటిల్లో కూడా మోతాదుకు మించి ఉన్నప్పుడు సెన్సార్ వాళ్ళు కూడా అదంతా కట్ చేయటం, ఈ విధంగా రాకుండా మేము చేస్తున్నాం. అదేవిధంగా యాజ్ ఏ టీచర్గా కానీ యాజ్ ఏ పేరెంట్కి కానీ అప్పుడప్పుడు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చూసే యాప్స్ అప్పుడప్పుడు చెక్ చేసి వాళ్ళకు ఒకవేళ వాళ్ళ వాట్సాప్ చాట్లలో ఇటువంటివి ఏమైనా ఉండటం, లేదా ఇన్స్టా వాటిలలో, లేదా ఇంకేమన్నా ఎక్కువ స్నాప్చాట్లో వీటిలలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండటం. అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ చిన్నపిల్లలు స్కూల్ లెవెల్లో అంత పెద్ద మొబైల్స్ రిస్ట్రిక్ట్ చేస్తే ఫస్ట్ చాలా మంచిది. అవి వాడకుండా రిస్ట్రిక్ట్ చేస్తే చాలా వరకు మంచిది. ఒకవేళ ఎవరైనా వాడుతున్నా కూడా తల్లిదండ్రులకు వాళ్ళ పాస్వర్డ్స్ తెలియటం, పాస్వర్డ్స్ ద్వారా వాళ్ళు ఒక్కొక్కసారి చెక్ చేయటం. మనకి ఇందాక మా ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పారు, కొత్త స్నేహాలు, కొత్త వాట్సాప్ చాట్లు ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయటం, ఇటువంటి ప్రోగ్రాములు చేయటం ద్వారా మనం మ్యాక్సిమం సోషల్ మీడియా ద్వారా ఏదైతే బాగా ఇది సర్క్యులేట్ అవుతున్న డ్రగ్ వీటిని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందండి. విన్నారు కదా సార్, వాళ్ళ సోషల్ మీడియావి కొంచెం మనం టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ కాస్త మానిటరింగ్ చేస్తూ ఉంటే, అట్లాగే వాడి బిహేవియర్లో ఏదైనా కొత్త అలవాట్లు, కొత్త స్నేహితులు ఏమన్నా తనకి పరిచయం అవుతున్నారా అన్నది కొద్దిగా మనం గమనిస్తూ ఉంటే మనం టీచర్లుగా లేదా తల్లిదండ్రులుగా మన బాధ్యతని కొంచెం వాడిని ఆ పిల్లలను అటువైపు వెళ్లకుండా మనము నిరోధించవచ్చు. ఇంకొక కాల్ ఉంది సార్ మనకి ఇప్పుడు. హలో హలో మేడం, నమస్కారం మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేము టీజీఎంఎస్ గోపాల్పేట నుంచి మాట్లాడుతున్నాం మేడం, కామారెడ్డి డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. మేము లైవ్ చూస్తున్నాం మేడం. మేము లైవ్ చూసుకుంటే పిల్లలు డౌట్ ఒకటి రేజ్ చేశారు మేడం. తప్పకుండా సార్, అడగండి. అయితే షాప్లలో ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు విక్రయిస్తారో ఎలా గుర్తించాలని రేజ్ చేశారు మేడం పిల్లలందరూ. ఓకే, ఆ అంశం పైన కొద్దిగా చెప్పండి మేడం. లైవ్ చూస్తారు మేడం పిల్లలందరూ. ఓకే సార్. ఓకే మేడం. ఇందులో ఏంటంటే యాక్చువల్గా మనం ప్రహరీ క్లబ్స్ అనేవి కండక్ట్ చేసాం. మనం ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం ప్రహరీ క్లబ్స్. ప్రహరీ క్లబ్స్లో మీ అందరికీ కూడా తెలుసు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, తర్వాత మెంబర్స్ ఉంటారు, తర్వాత సపోర్టింగ్గా లోకల్ పోలీసు, లోకల్ పేరెంట్స్ సపోర్టింగ్ ఉంటారు. అయితే వీళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తర్వాత మీరు డ్రగ్స్ ఎట్లా గుర్తించాలి చుట్టూ ఉన్న ఆ పాఠశాల చుట్టూ ఉన్న ఒక షాప్స్లో కానీ, ఫస్ట్ చూడండి, డ్రగ్స్ కన్నా ముందు అక్కడ సిగరెట్లు కానీ, మద్యపానం కానీ, గుట్కాలు కానీ విక్రయించే వాటిని ఫస్ట్ గుర్తించండి. మ్యాక్సిమం సిగరెట్స్, గుట్కా ఎక్కడైతే దొరుకుతున్నారో అక్కడ కూడా డ్రగ్స్ సర్క్యులేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రహరీ క్లబ్స్ అనేవి ఏర్పాటైన తర్వాత మీకు తెలుసు 15 రోజులకోసారి కానీ నెలకొకసారి కానీ ఒక సమావేశం నిర్వహించి మొట్టమొదలు పాఠశాల చుట్టుపక్కల 100 మీటర్ల దూరంలో సిగరెట్ కానీ గుట్కా కానీ అమ్మే షాపులు ఏమైనా ఉన్నాయా గుర్తించండి. 100% సిగరెట్ కానీ గుట్కా కానీ పొగాకు సంబంధించిన ఉత్పత్తులు అమ్మటం అనేది చట్టరీత్యా నేరము, 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంది దానికి.
100 మీటర్ల పరిధిలో ఏ స్కూల్కైనా దానికి కోట్పా యాక్ట్ అని ఉంటుంది. కోట్పా యాక్ట్ అంటే సిగరెట్ అండ్ టొబాకో ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి. అయితే ఈ కోట్పా యాక్ట్లో ఎవ్వరు కానీ ఇది చేసినప్పుడు మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా కూడా చాలా పాఠశాలల చుట్టూ వీటిని గుర్తించి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడు మనకు రీసెంట్గా ఒక 3-4 ఈ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ షాపులు బంద్ చేయించి జైలుకి పంపడం జరిగింది. మీరందరూ కూడా ప్రతి పాఠశాలలో మొట్టమొదటగా సిగరెట్ గుట్కా లేకుండా చూడండి. డ్రగ్స్ వాటంతటవే ఆగిపోతాయి. తర్వాత రెండోది మద్యపానానికి సంబంధించింది కూడా ఏది కూడా ఒక 100 మీటర్ల పరిధిలో ఉండకూడదు. దాని గురించి కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో కావచ్చు, లోకల్ కలెక్టర్ గారికి కావచ్చు, ఎవరికైనా కూడా మీరు కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. అది చట్టరీత్యా నేరం, 7 సంవత్సరాల శిక్ష అందులో కూడా ఉంది. కాబట్టి మీరు ఈ ప్రహరీ క్లబ్ అనేది మీరు సమర్థవంతంగా మనం నిర్వహించి వాటి సమావేశాలు నిర్వహించి వాటి ద్వారా ఈ 2-3 మీరు ఐడెంటిఫై చేసినప్పుడు 100% ఆ చుట్టుపక్కల ఏ విధమైన డ్రగ్స్ కానీ, గుట్కా కానీ, గాంజాయి కానీ అమ్మే ఛాన్సే ఉండదు. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా అందరూ పాఠశాలలు ఈరోజు ఎవరైతే సమావేశంలో వింటున్నారో, ఈ ప్రోగ్రాం లైవ్గా చూస్తున్న ప్రతి పాఠశాల చుట్టూ మొట్టమొదటగా సిగరెట్, గుట్కా నిషేధాలు అంటే అవి ఎట్టి పరిస్థితుల్లో దొరకకుండా నిషేధించే విధంగా చూడండి. వాటి మీద చర్యలు విధించే విధంగా చూడండి. 100% పిల్లలందరూ సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. సౌజన్య మేడం, చెప్పమ్మా సౌజన్య. మనల్ని ఎవరైనా కిడ్నాప్ చేసినప్పుడు, ఎవరు హెల్ప్ చేసేవారు లేనప్పుడు, ఫోన్స్ లేనప్పుడు మనం ఏం చేయాలి? హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయమ్మా. ఓకే, ఫోన్ లేనప్పుడు ఏం చేయాలంటున్నావా? ఓకే. సో ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు మనము సమయస్ఫూర్తిని ప్రదర్శించాలమ్మా. ఎందుకంటే అప్పుడు నిన్ను రెస్క్యూ చేయడానికి ఫస్ట్ మనం చేయాల్సింది గట్టిగా అరవడము, లేదా దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వడం. అది కూడా పాసిబుల్ లేకపోతే సెల్ఫ్ డిఫెన్స్ అమ్మా. నువ్వు ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవాలి. మెయిన్ ఆయుధం మనకి నోరే అమ్మా. గట్టిగా కొరికి లేదా అక్కడి నుంచి అరిచి బయటపడడం. లేదు అంటే హెల్ప్ కోసం చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళని ఆశ్రయించాలమ్మా. మరో కాలర్ ఉన్నారు సార్ లైన్లో. హలో, అందరికి నమస్కారం మేడం. చెప్పండి సార్. మేడం, మేము మోడల్ స్కూల్ బాన్స్వాడ నుంచి మాట్లాడుతున్నాం, కామారెడ్డి డిస్టిక్. చెప్పండి సార్. ఈ స్కూల్స్ ముందు అక్కడిక్కడ కొందరు పిల్లలు చిరుతిండ్లు అవి తీసుకుంటా ఉంటారు కదా మేడం. ఓకే. ఆ చిరుతిండ్లలో ఒకవేళ డ్రగ్ ఎక్కడన్నా మిక్స్డ్ ఉంటే పిల్లలు ఎట్లా గుర్తిస్తారు? రెండవది ఏమంటే ప్రభుత్వం నుంచి అట్లాంటి అమ్మేవారికి ఏ రకమైన నియంత్రణ చర్యలు ఉంటాయో కొంచెం తెలుపగలరు సార్ దీని గురించి? ఓకే, ఇప్పుడు ఒకటి సార్, ముఖ్యంగా దీంట్లో చిరుతిళ్ళు అంటున్నారు. అంటే జనరల్గా ఏంటంటే ప్యాకెడ్ మనం కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి. ఇది జరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనము దేంట్లో అయినా ఏదైనా కల్పిస్తే మనం గుర్తించడం చాలా కష్టము. కాబట్టి మన పిల్లలందరికీ ముందు ఒకటి చెప్పాలి, ముఖ్యంగా అమ్మాయిలకు కూడా. ఎవరైనా ఓపెన్ డ్రింక్స్ కానీ, అంటే ఓపెన్గా ఏదైనా గ్లాసులో వేసి ఏదైనా డ్రింక్ ఇచ్చినా, ఏదైనా తినుబండారాలు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఇచ్చినా, మనకి తెలిసిన వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా మనము వాటి దగ్గరికి వెళ్ళకుండా, వాటిని తీసుకోకుండా పిల్లలందరికీ ముందు మనం జాగ్రత్తలు చెప్పాలి. ప్రతి టీచర్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అంటున్నారు, ఇప్పుడు జనరల్గా డ్రగ్స్ అనేవి తక్కువ రేటుకి దొరకవండి. అంటే ఇప్పుడు వాళ్ళని ఏదైనా ట్రాప్ చేసి వాళ్ళకి హాని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఇస్తారు, అది వేరే. కానీ కొనే విషయంలో ఇప్పుడు చాక్లెట్ చాలా సందర్భాల్లో చాక్లెట్స్ కూడా వచ్చేసాయి. కానీ అవి మామూలు చాక్లెట్స్ దొరికినట్టు ₹1, ₹2 అట్లా అమ్మట్లేదు. ఫస్ట్ వీళ్ళని అలవాటు చేయడానికి ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత ఒక్కొక్క చాక్లెట్ ₹50 నుండి ₹100 కూడా అమ్ముతున్నారు. ఇదే మన టీచర్స్ అందరికీ మేము కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా కొత్తూరు విలేజ్లో ఒక హెడ్ మాస్టర్ గారు ఈ యొక్క డ్రగ్ చాక్లెట్స్ అమ్మేటటువంటి పాన్ షాప్లో అమ్ముతున్న దాన్ని గుర్తించి ఇమ్మీడియట్గా ప్రాథమిక దశలోనే మాకు చెప్పడం వలన పెద్ద డ్యామేజ్ని తప్పించిన వాళ్ళు అయ్యారు. మన గవర్నమెంట్ తరపున కూడా సార్కి ఒక మంచి గుర్తింపు కూడా వచ్చింది.
ఆ హెడ్ మాస్టర్ గారు చెప్పడం వల్ల మా డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ యొక్క చాక్లెట్లు టెస్ట్ చేస్తే దాంట్లో గాంజా ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇప్పుడు ఈ నార్కో టెర్రరిజం అనే దాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మన దేశాన్ని నాశనం చేయడానికి మన విద్యార్థుల్ని, మన యొక్క స్టూడెంట్స్ని, మన యువతని, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడం ద్వారా మన దేశాన్ని నాశనం చేయాలనేటటువంటి కాన్సెప్ట్తో కొన్ని శత్రు దేశాలు కూడా ఈ యొక్క డ్రగ్స్ విషయంలో చాలా పనిచేస్తున్నాయి. మన దేశంలో కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని కూడా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ డ్రగ్స్ కూడా తయారు చేస్తూ చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క డ్రగ్స్ని విక్రయిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా సరఫరా జరుగుతూ ఉంది. కాబట్టే నేను చెప్తున్నా, ముందు నుంచి మనందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తేనే ఇది అవుతుంది. కాబట్టి మెయిన్ ఇలాంటివన్నీ గుర్తించాలంటే ముఖ్యంగా మనం ఏంటంటే సూపర్విజన్, అబ్జర్వేషన్, మానిటరింగ్. ఈ ప్రహారీ క్లబ్స్ పెట్టిన దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని కాపాడాలి. అన్ని రకాలుగా ఇప్పుడు మనం రోజు న్యూస్ చూస్తుంటే కొత్త టెక్నిక్స్ ద్వారా వాళ్ళు ఈ సరఫరా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం మీ స్కూల్ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్ పెట్టాలి. మన పిల్లలకు కూడా దీని మీద పూర్తి అవగాహన కల్పించాలి. అలాగే అవగాహన కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేయాలి. ఈ డ్రగ్స్లో రకరకాలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ డ్రగ్స్ అనగానే మనందరికి తెలిసి ఇట్స్ ఎ కెమికల్ సబ్స్టాన్స్. చాలా సందర్భాల్లో వైట్ పౌడర్ లాగే ఉంటుంది, అది మనం కెమికల్ సబ్స్టాన్స్ లాగా. కొన్ని ఏమో ప్లాంట్ బేస్డ్ ఉంటాయి, అవి ఆకుల్లాగే ఉంటాయి. గాంజా ఎలా ఉంటుంది, ఎండిపోయిన ఆకులు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. అలాగా కొన్ని సందర్భాల్లో మీ చుట్టుపక్కల ఎవరైనా అమ్ముతున్నా, కొన్నా, ఎవరైనా దీన్ని తాగుతున్నా, తీసుకుంటున్నా తప్పనిసరిగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1908కి ఇచ్చినట్లయితే, లేదా మీరు ఎవరినైనా డౌట్ పడినా కూడా ఆ పిల్లవాడు మేబీ ఇలా ఉండొచ్చు అని మీరు అనుకున్నా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదన్నా మాకు మా టోల్ ఫ్రీ నెంబర్ 1908కి కాల్ చేసి మీరు డౌట్ పడుతున్న వ్యక్తి ఫోన్ నెంబర్ ఇచ్చినా కూడా అతని చుట్టుపక్కల అతన్ని డ్యామేజ్ చేసేవాళ్ళు, అతనికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళు, అతన్ని పాడు చేస్తున్న వాళ్ళు, అతనికి సంబంధించి డ్రగ్ పెడ్లర్స్ ఎవరున్నారు, సప్లయర్స్ ఎవరున్నారు, ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంటు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే అంత కెపాసిటీ ఇప్పుడు మా డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. కాబట్టి మేము ఎంతో మా యొక్క టీమ్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్ తెలంగాణ, మా యొక్క డైరెక్టర్ సార్ సందీప్ షాండిలియా సార్ ఆధ్వర్యంలో, మా యొక్క ఎస్పీ సార్ సీతారాం సార్ ఆపరేషన్స్ ఉన్నారు, అలాగే మా గిరిధర్ సార్ ఎస్పీ గారు ఉన్నారు, అలాగా అందరూ కూడా ఎస్పీస్, మా యొక్క ఆఫీసర్స్ అందరూ కూడా 24/7 కష్టపడి ప్రతి ఒక్కరిని కాపాడాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు. కానీ ప్రజల యొక్క సహకారం లేకుండా, మీ యొక్క సహకారం లేకుండా ఈ యొక్క ఫైట్లో విజయం సాధించడం అనేది చాలా కొంచెం కష్టంతో కూడుకున్నది. మనందరం కలిసికట్టుగా వెళ్తే తొందరగా మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణ అనేది సాధించగలుగుతామండి. మనం ముగించే ముందు పిల్లల కోసం ఒక చిన్న మెసేజ్ సార్, మన పిల్లలందరికీ, ఈ సెషన్ చూస్తున్న పిల్లలందరికీ. మొట్టమొదలు ఈ సెషన్ చూస్తున్న పిల్లలందరికీ ముఖ్యంగా పోలీస్ శాఖ తరపు నుంచి కానీ, విద్యాశాఖ తరపు నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఈరోజు పిల్లలందరూ ఒక మానసిక ఒత్తిడికి లోనయ్యో లేదా ఒక తాత్కాలిక ఆనందం కోసము ఈ డ్రగ్స్ అనే వాటి బారిన పడుతున్నారు. కానీ జీవితంలో ఒత్తిడిని జయించాలన్నా, ఆనందం పొందాలన్నా మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. మన పేరెంట్స్తో గడపవచ్చు, మన స్నేహితులతో గడపవచ్చు, తర్వాత మనం ఆటలాడవచ్చు, మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయొచ్చు, చిత్రలేఖనం నేర్చుకోవచ్చు. ఎన్నో విధాల అంటే ఎన్నో రకాలైన మనకి బయట ఆనందం పొందటానికి కారణాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని వదిలేసి తాత్కాలికమైన ఆనందం కోసం వీటి వెనకబడుతున్నారు. ఇంకోటి ఇది ఒక కారణం అయితే, రెండవ కారణం ఎవరో ప్రోత్సహించారని, అంటే పక్కన ఉన్న ఫ్రెండ్ కావచ్చు, లేదా ఎవరో చేశారని. ఒకసారి డ్రగ్ చేస్తే కానీ, ఒకసారి ఏదైనా సిగరెట్ స్మోకింగ్ కానీ, ఒకసారి ఆల్కహాల్ కానీ వీటికి బానిసలైతే జీవితంలో కోలుకోవటం చాలా కష్టం. జీవితం అనేది చాలా విలువైనది. దాంట్లో మనం ఇంకా చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి. మన జీవితంలో ప్రతిరోజు చేసే పనుల ద్వారా మనం ఆనందం పొందండి. ఈ డ్రగ్స్ అనేవి తాత్కాలిక ఆనందం,
క్షణికమైన మనకుండే ఒత్తిడికి ఎన్నడూ కూడా లోన్ కావద్దని పిల్లలందరికీ ఈ కార్యక్రమం తరపున మీకు ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విన్నారు కదా పిల్లలు, అవగాహన మనకి రక్షణని ఇస్తుంది, అట్లాగే చికిత్స అనేది మనకి కొత్త జీవితాన్ని ఇస్తుంది. సో సార్ మీరు ఏమైనా చెప్పండి సార్. ఒకటి అందరూ పిల్లలు ఒకటే గుర్తుపెట్టుకున్నామా, ఇప్పుడు మనం సినిమాలో చూస్తుంటాం హీరో విలన్. ఇప్పుడు మీది ఒక జీవితం, మీది ఒక సినిమా అనుకుంటే రియల్ స్టోరీ మీది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మీరు హీరో అవ్వాలనుకుంటున్నారా, మీకు మీరు విలన్ అవ్వాలనుకుంటున్నారు? మీరు హీరో అవ్వాలంటే మీరు ఎంచుకునే మార్గము మిమ్మల్ని గొప్పవాళ్ళగా తీర్చిదిద్దాలి. అదే కనుక మీరు చెడు వ్యసనాలలోకి వెళ్ళారనుకోండి, మీ జీవితానికి మీరే విలన్ అవుతారు, మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. మరి మీకు మీరు హీరో అవ్వాలనుకుంటున్నారా, మీరు విలన్ అవ్వాలనుకుంటున్నారా, అది మీ చేతుల్లోనే ఉంది. అలాగే మీ చుట్టుపక్కల ఏమున్నా కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ముఖ్యం. మీ వివరాలు ఎప్పుడు గోప్యంగా ఉంచబడతాయి. ఎవరు ఏం చెప్పినా కూడా, మీ ఫోన్ చేసినా కూడా మీ నెంబరు మాకు డిస్ప్లే కాదు. మేము ఎల్లప్పుడూ ప్రతి ఇన్ఫార్మర్ని మేము చాలా గౌరవిస్తాం. వాళ్ళ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు 1908కి కాల్ చేయడం ద్వారా మీ బాధ్యతని ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, సో పిల్లలు, డ్రగ్స్కి నో చెప్తాము, లైఫ్కి ఎస్ చెప్దాం. ఇదే మన స్లోగన్ లేదా ఇదే మన మంత్ర లైఫ్లో. ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇంకొక కాల్ ఉందండి, ఇది తీసుకుని మనం ముగించుకుందాం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మ్యామ్. మేడం, మేము గడ్డిపల్లి మోడల్ స్కూల్ పిఎంసి స్కూల్ నుంచి చేస్తున్నాము. మా స్కూల్లో పిల్లలు కొంతమంది అమ్మాయిలు బల్పాలు తింటారు, ఇంకా నెయిల్ పాలిష్ స్మెల్ తీస్తారు. అవన్నీ స్టాప్ చేయడం ఎలా మ్యామ్? ఇంకా కొంతమంది అబ్బాయిలు ఏమో సిగరెట్ తాగుతుంటారు. ఇవన్నీ మానిపించడం ఎలా సాధ్యమైంది మ్యామ్ స్కూల్ టీచర్ గా? ఓకే సార్. జనరల్గా బలపాలు తినటం అనేది కాల్షియం డెఫిషియన్సీ, అది అందరికీ తెలుసు. అది కాల్షియం జనరల్గా తీసుకున్నప్పుడు ఆ బలపాలు తినటం అనే అలవాటు పోతుంది. రెండవది, ఈ నెయిల్ పాలిష్ స్మెల్ చూడటం, తర్వాత పెట్రోల్ స్మెల్, కిరసనాయిల్ స్మెల్ చూడటం అనేది ఒక నంబ్నెస్, కొద్దిగా మెదడులో ఒక విధమైన నంబ్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తారు. అది వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో, అదేవిధంగా సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు, ఫస్ట్ సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు ఉంటే చుట్టుపక్కల వాళ్ళ సోర్స్ కట్ చేసే విధంగా మీ స్కూల్లో టీచర్ మీరున్నారు కాబట్టి మీరు మీ ప్రహరీ క్లబ్లోకి దృష్టికి తీసుకెళ్ళిది. ప్రహరీ క్లబ్ ద్వారా ఎవరైతే పిల్లలు ఈ చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని కొద్దిగా అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళకి ఆ సోర్స్ అనేది కట్ చేయటం మూలంగా ఇది 100% కంట్రోల్ చేయొచ్చు మేడం. అదేవిధంగా వీళ్ళు అంటే మిగతా పిల్లల్ని ప్రోత్సహించకుండా కూడా ఉండాలంటే మీరు సాధ్యమైనంత తొందరగా ఇది ప్రహరీ క్లబ్ దృష్టికి తీసుకెళ్ళండి. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి ఆ చుట్టుపక్కల ఏమన్నా సెల్లింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే, సేల్ పాయింట్స్ ఉంటే వాటిని లోకల్ పోలీస్ స్టేషన్కి ఖచ్చితంగా చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్. ఒకటి అండి, ముఖ్యంగా అందరూ టీచర్స్కి, తల్లిదండ్రులకి ముఖ్య విషయం ఏంటంటే, ఎక్కడైనా మీ స్కూల్లో ఎవరైనా పిల్లవాడిని మీరు ఐడెంటిఫై చేస్తే ఏదన్నా చెడు వ్యసనంకి, ఎట్టి పరిస్థితుల్లో దయచేసి వాళ్ళని ఎక్స్పోజ్ చేయొద్దు. వాళ్ళ విషయాలు బయటకి చెప్పకుండా సీక్రెట్గా మీరు ఒక కౌన్సిలింగ్ చేయాలి. మీరు టీచర్స్ అయితే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఒక రూమ్లో సపరేట్గా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడండి. కానీ ఈ విషయం బయట వేరే పిల్లలకి తెలియజేయడం వలన వేరే కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని మీరందరూ అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో విన్నారు కదా మేడం, గోప్యత పాటించండి, అవసరమైన కౌన్సిలింగ్ ఇప్పించండి, తప్పకుండా వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. సో పిల్లలు, ఈరోజు మీ అందరికీ ఈ అవగాహన కార్యక్రమం నచ్చి ఉండొచ్చు కదా, అండ్ దీని నుంచి మీరు ఎంతో నేర్చుకున్నారని ఆశిస్తున్నాము. అండ్ ఈ కార్యక్రమం ఈరోజు మనము అమలుపరచుకోవడానికి అట్లాగే ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులందరికీ ధన్యవాదం చెప్తున్నాను. అండ్ ఈరోజు ఈ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి వచ్చిన మన ఈగల్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు సార్.